Hello friends, good morning. This is DSR with Morning News First Headlines. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు ఈనాడు పేపర్లో వార్తలు చూద్దాం. ఓట్ల చోరీపై పోరు. పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం దాకా విపక్ష ఎంపీల నిరసన. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత. బారికేడ్లను ఎక్కి ఎంపీల నిరసన. రాహుల్ సహా పలువురు అరెస్టు విడుదల. విపక్షాల నిరసనను తప్పుపట్టిన భాజపా. బీహార్లో ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఓట్ల చోరీపై సోమవారం విపక్ష ఇండియా కూటమి చేపట్టిన నిరసన ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా విపక్ష నేతలంతా పార్లమెంట్ ఆవరణ నుంచి ఎన్నికల సంఘం ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరగా మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. హైడ్రామా మధ్య వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం విడుదల చేశారు. తెలుపు ఎరుపు టోపీలు ధరించిన ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంటు మకర ద్వారం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఎస్ఐఆర్ ఓట్ల చోరీ = ప్రజాస్వామ్యం హత్య, ఎస్ఐఆర్ మైనస్ లోక్తంత్ర పవర్ అనే బ్యానర్లు, ఎస్ఐఆర్ ఓటు చోరీ వ్యతిరేక ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ఈసీ కార్యాలయం వైపు బయలుదేరారు. ఇది రాజకీయ పోరాటం కాదు, రాజ్యాంగాన్ని రక్షించే యుద్ధం. ఒక వ్యక్తికి ఒక ఓటు కోసం పోరాటం. మాకు క్లీన్గా, స్వచ్ఛంగా ఉండే ఓటర్ జాబితా కావాలి. వారు ఈసీ ఈ దేశం ఎదుట నిజం మాట్లాడడం లేదు. ఓట్ల చోరీకి సంబంధించిన ఆధారాలు ఈసీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాం. ఈ రాహుల్ గాంధీ అంటున్నాడు. అధిగదిగో స్థానికం. 4-5 రోజుల్లో కీలక నిర్ణయం. 16 లేదా 17లో పిఎస్సి సమావేశం. బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై అందులో అభిప్రాయాల సేకరణ. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై అధికార పార్టీ 4-5 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎస్సి సమావేశాన్ని నెల 16-17 తేదీన నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సోమవారం జూబ్లీహిల్స్లో సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు గంటన్నర పాటు కీలక అంశాలపై చర్చించారు. 42% బీసీ రిజర్వేషన్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై పిఎస్సిలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు తెలుస్తుంది. ఈ సమావేశంలో మెజార్టీ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేట్ పోస్టుల భర్తీకి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్వహించినట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయానికి అనుసరించిన వ్యూహాలుపై వారు చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తుండడంతో అర్హుల నుంచి 3 పేర్లు ఎంపిక చేసి అధిష్టానానికి పంపాల్సి ఉందని పిసిసి అధ్యక్షుడు చెప్పినట్లు సమాచారం. ఆ నియోజకవర్గాల్లో సమిష్టిగా పనిచేయాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేసి ఘన విజయాలు సాధించాలని, అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ఇరువురు నేతల సమావేశంలో నిర్ణయించారు. అణు బెదిరింపులకు భయపడం. ఆసిం మునీర్ హెచ్చరికలపై భారత్ మండిపాటు. దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకడబోమని స్పష్టీకరణ. మునీర్ వ్యాఖ్యల్ని వక్రీకరించారన్న పాక్. సింధు నదీ జలాలను అడ్డుకోవడానికి ఆనకట్టలు కడితే పేల్చేస్తామని, తమ దేశ మనుగడకు ప్రమాదం జరిగితే సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామంటూ బెదిరింపులకు దిగిన పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిం మునీర్ ప్రేలార్పణలపై భారత్ ధీటుగా స్పందించింది. అణు బెదిరింపులకు భయపడం, దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా తీసుకోవడానికైనా వెనుకడబోమని భారత విదేశాల వ్యవహారాల శాఖ మంత్రి స్పష్టం చేసింది. ఆసిం మునీర్ ఆదివారం అమెరికాలో ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్తాన్లతో మాట్లాడుతూ మరోసారి భారత్పై వ్యతిరేకత వెల్లగెక్కారు. కాశ్మీర్ మాకు ప్రాణంతో సమానం, అది భారత్లో అంతర్భాగం కాదు, కాశ్మీర్ అసంపూర్ణ అంతర్జాతీయ ఎజెండా అని పేర్కొన్నారు. 2 బిల్లులు 3 నిమిషాలు. ఐటీ చట్టంలో మార్పులకు లోక్సభ ఆమోదం. గడువులోగా రిటర్న్స్ దాఖలు చేయకపోయినా రిఫండ్కు వీలు. హైకోర్టు న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పండి. జస్టిస్ మౌసుమి భట్టాచార్యపై ఆరోపణలు చేసిన 3కి సుప్రీంకోర్టు ఆదేశం. న్యాయమూర్తుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేసే ధోరణి పెరిగిపోయిందని సిజేఐ. సైబర్ మోసాలపై స్థానిక భాషలో ప్రచారం. పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలో కార్యక్రమాలు చేపట్టండి. సైబర్ క్రైమ్ నియంత్రణపై అధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్ష. విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత చికిత్స అందించాలి. పదవి విరమణ ప్రయోజనాలు ఏకమొత్తంలో చెల్లించాలి. మహాధర్నాలో తెలంగాణ పెన్షనర్ సైకాస డిమాండ్. అంతర్గతంగా అలాగే 10వ తరగతి
లో 20% ఇంటర్నల్ మార్కులు కొనసాగింపు, ఎట్టకేలకు విద్యాశాఖ నిర్ణయం, గత ఉత్తర్వులు నిలిపివేత, ఈనాడు కథనానికి స్పందన. 10వ తరగతిలో అంతర్గత మార్కుల తొలగింపుపై విద్యాశాఖ యూటర్న్ తీసుకుంది. గతంలో మాదిరిగా ఈ సంవత్సరం కూడా 20 ఇంటర్నల్స్ మార్కులు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలు తెరిచి 2.5 నెలలు అవుతున్న 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలపై అసర్లపై నిర్ణయం వెలువరించకపోవడంపై అంతర్గత మదనం శీర్షికన ఈనాడు సోమవారం కథనం ప్రచురించింది. స్పందించిన విద్యాశాఖ పాత పద్ధతిలోనే 80% మార్కులు పరీక్ష, 20% అంతర్గత మార్కులు ఉంటాయని పేర్కొంది. అంతర్గత మార్కులు ఉండవని గతంలో చెప్పినా అది కాదని స్పష్టం చేసింది. మద్యం కుంభకోణంలో సూత్రధారి జగనే. ఏపీలో మద్యం అమ్మకాల విధానాల మార్పులకు మూలం ఆయనే. అనేక నిర్ణయాల్లో నాటి ముఖ్యమంత్రి పాత్ర. అక్రమార్కుల నియామకాలకు ఆయనే మూలం. A2, A3 నియామకాలకు సిఫారసు చేసింది అజయ్ కలం. అనుబంధ ఛార్జిషీట్లో వెల్లడించిన సీట్. గచ్చిబౌలిలో యూనిటీ మాల్ 5.16 ఎకరాల్లో 50 అంతస్తుల్లో టవర్. మొత్తం ప్రాజెక్టు విలువ 1500 కోట్లు. 202 కోట్లు మంజూరు చేసిన కేంద్రం. PPP విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. పనులు వేగం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. హైదరాబాద్ గచ్చిబౌలిలో యూనిట్ మాల్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం చేపట్టనుంది. రాయదుర్గం ప్రాంతంలో తెలంగాణ లెదర్ ఇండస్ట్రీ ప్రమోషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంగణంలో 5.16 ఎకరాల విస్తీర్ణంలో 50 అంతస్తులో ఈ యూనిటీ మాల్ టవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తుంది. ఇందులో 5 బేస్మెంట్లను, పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం 6 అంతస్తులు, చేనేత హస్తకళ ఉత్పత్తులకు ప్రదర్శనలు కేటాయించినారు. మిగిలిన 39 అంతస్తుల కార్యాలయాలు, వాణిజ్య సముదాయ భవనాల కోసం వినియోగించనున్నారు. మొత్తం 29 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్టు విలువ సుమారు 1500 కోట్లుగా అంచనా వేశారు. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 202 కోట్లు కేటాయించింది. ఈ బహుళ అంతస్తుల భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు. పాపపు కళ్ళను పట్టేస్తారు. శ్రీశాంపై నిరంతర నిఘా. చిన్నారుల లైంగిక దృశ్యాల సమాచారం దాచుకున్న నేరమే. బ్రౌజింగ్, షేరింగే కాదు, సెల్ఫోన్లో స్టోర్ చేసినా పట్టేస్తారు. ఢిల్లీకి చెందిన ICC సంస్థతో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆపరేషన్లు. దృష్టాంతాలు ఇవి. చార్మినార్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి 24 ఏకంగా 10 టిప్పు లైన్లతో సంబంధం ఉన్నట్లు తేలడంతో అరెస్ట్ చేశారు. దాదాపు 40 రోజులు కటకటాల్లోనే ఉన్నాడు. TGSP ఇటీవల హైదరాబాద్తో పాటు నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాలకు చెందిన 15 మంది నిందితులను అరెస్ట్ చేసి వీరిలో ఒకరికి 6, ముగ్గురికి 5 చొప్పున టిప్ లైన్లతో సంబంధం ఉన్నట్టు గుర్తించింది. నిందితుల్లో ఒకరు IITలో చదివి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్టు తేలింది. మరో బీటెక్ విద్యార్థి సైతం పట్టుబడ్డారు.